నమస్తే అన్న. నమస్తే సార్. ఏంది ప్రజావాణికి ఎందుకు వచ్చారు? ఏం సమస్య ఉంది? మా కారుణ్య నియామకం కింద అప్లికేషన్ ఇద్దామని వచ్చాం సార్ ప్రజావాణిలోకి. ఇంతకు ముందు కూడా ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చాం సార్. ఇస్తే వారు సంబంధిత అధికారికి తెలియజేస్తామని చెప్పారు సార్. అధికారికి పంపించడం జరిగింది. కానీ అధికారులు స్పందించకపోకుండా అక్కడనే మా యొక్క అప్లికేషన్ అక్కడనే పెండింగ్లో పెడుతున్నారు సార్. మేము మా గిరిజన సహకార సంస్థ బాధితులం అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సార్. మేము దాదాపు 144 మంది ఉన్నాం సార్ గిరిజన కారుణ్య నియామక బాధితులము. అందులో 94 నుండి 2000 స్టిల్ ఇప్పటి వరకు దాదాపు 154 మంది ఉంటారు సార్. దాంట్లో కొంతమంది అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి సార్. కొంతమంది ఏమో ఎక్స్గ్రేషియా ఇక వాళ్ళు తీసుకున్నారు సార్. ఇక వీళ్ళు మాకు ఉద్యోగ అవకాశం కల్పించలేరు కాబట్టి ఇక మేము తీసుకోవడమే బెటర్ అని వాళ్ళు తీసుకున్నారు సార్. మేము మాత్రం మా తల్లిదండ్రుల యొక్క జాబ్ మాకు కావాలి అని మేము పట్టి గత 20 సంవత్సరాలుగా తిరుగుతున్నాం సార్. ప్రతి అధికారి మారిపోతున్నారే తప్ప మా సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు సార్. గత 20 ఏళ్ళుగా మా నాన్నగారు జీసీసీ గిరిజన సహకార సంస్థలో సేల్స్ మ్యాన్ సార్. గిరిజన గుడాలకు రైస్ బియ్యం సప్లై చేస్తారు సార్. అలాంటి జాబ్ ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది సార్. అప్పుడు 20 ఏళ్ళ కిందట అంటే ఇంకా ఎంత అంధకారంలో మా తల్లిదండ్రులు ప్రాణాలను తెగించి వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళి గిరిజనులకు సరుకులు సరఫరా చేసేది సార్. అలాంటి వారి పిల్లలమైన మేము అదే 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. మా ఉద్యోగాలు, మా తల్లిదండ్రుల యొక్క ఉద్యోగాలు మాకు కల్పించండి. మేము కూడా గిరిజన కుటుంబాలు, మేము కూడా బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలం కాదు. మా తల్లిదండ్రులకు వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు 1500, 2000 రూపాయలు జీతం సార్. దాంట్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చేసుకోవాలా. వాళ్ళు రోజు అక్కడ డ్యూటీ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళే చేసుకోవాలి సార్. అలా చేసిన వాళ్లకు మాకు ఎందుకు ఉద్యోగ అవకాశం కల్పించడం లేదు అని మేము 20 ఏళ్ళుగా తిరుగుతున్నాం సార్. మంత్రి సీతక్క గారిని కలిసారా? మంత్రి సీతక్క గారిని కలిసాం సార్. దాదాపు ఒక 10-15 సార్లు కలిసాం సార్. ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పటి నుంచి కలుస్తున్నాం సార్. అంటే ఎమ్మెల్యే కాకుండా మామూలుగా ఎమ్మెల్యే కాకుండా ఉన్నప్పటి నుంచి కూడా కలుస్తున్నాం సార్. సరే మేము చెప్తాను అధికారికి లెటర్ రాస్తున్నాం కానీ సీతక్క గారి మాటను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. ఆ అప్లికేషన్ని వాళ్ళు అక్కడనే ఆపేస్తున్నారు సార్. పై అధికారి సీతక్క గారు మీ తరపున మాట్లాడుతున్నారని మా నియోజకవర్గ ఎమ్మెల్యే సార్, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి సార్, మేము దగ్గర ఉండి కూడా లెటర్ రాయించాం సార్ మేడం గారితో. సంబంధిత చైర్మన్ గారికి, అధికారికి, ఎండి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా లెటర్ పెట్టేయడం జరిగింది సార్. సరే చూద్దామని చెప్తున్నారే తప్ప సమస్యకు మాత్రం పరిష్కారం చూపించడం లేదు సార్. అది ఎట్లా మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ వచ్చే కార్యాచరణ ఏంది మీది అసలు? ఒకవేళ ఇది చేయకపోతే ఇక ఇంకొక 10 రోజులు చూస్తాం సార్. 10 రోజుల్లో చేయకపోతే సీతక్క గారి నియోజకవర్గం నుండి మేము పాదయాత్ర చేసి హైదరాబాద్ వరకు రావాలి, సీఎం గారిని కలవాలని అనుకుంటున్నాం సార్. సీతక్క గారి సపోర్ట్ ఉందని మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? మేడం గారు చెప్తున్నారు సార్, చేస్తున్నారు. సంబంధిత అధికారికి లెటర్ రాస్తున్నారు. కానీ అధికారులు పైకి సంబంధిత అధికారులకు లెటర్ రాయలేకపోతున్నారు సార్. మా పెండింగ్ దరఖాస్తును అక్కడికే స్టాప్ చేస్తున్నారు సార్. సో మేము కోరుకునేది ఒకటే, మా అప్లికేషన్లను కూడా పరిగణలోకి తీసుకోండి, సంబంధిత అధికారులకు తెలియజేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారిని మాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే మేము కూడా మా యొక్క బాధను ఏంటంటే మీకు కూడా విన్నవించుకుంటాం సార్. మేము గిరిజన పిల్లలమే, ఇక్కడి వరకు రావడమే మాకు చాలా సమస్యతో కూడుకున్న పని సార్. అటువంటిదిగా మిమ్మల్ని ఎలా కలవాలో మాకు అర్థం కావడం లేదు. సో నేను అక్కడి వరకు సీఎం గారి వరకు ఎందుకు, నేను మీ సమస్యను పరిష్కరిస్తాను అని సీతక్క గారు చెప్తున్నారు. సంబంధిత అధికారులు లెటర్ రాస్తున్నారు సార్. కానీ మంత్రి వల్లనే కాలేంది, మీకు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నా న్యాయం? ఇక సీఎం గారి దగ్గరనే మాకు న్యాయం జరగాలి సార్. అది మంత్రి గారి మాటలను కూడా పట్టించుకోవడం లేదు. అధికారి రాస్తున్నా కానీ లెటర్ని అక్కడనే స్టాప్ చేస్తున్నారు. సో సీఎం గారిని ఒక్కసారి మేము కలిస్తే, మా యొక్క 44 మందే ఉన్నాం సార్. మేము మా జీసీసీలో దాదాపు సగానికి సగం పైన ఖాళీలు ఉన్నాయి సార్. ఎవరెవరినో అసలు సంబంధం లేని వాళ్ళను రిక్రూట్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళ దగ్గర బంధువులను, వీళ్ళని అవుట్ సోర్సింగ్ అని ఇక వేరే విధంగా రిక్రూట్ చేసుకుంటున్నారు సార్. అసలైన అర్హులైన పిల్లలను మాకు ఏదో ఒక ఉద్యోగ అవకాశం కల్పించి మా కుటుంబాలను ఆదుకోండి మహాప్రభు అని అంటే, లేదు మీకు స్పెషల్ జీవో తెచ్చుకోవాలా, మీరు స్పెషల్ జీవో రావాల్సింది స్పెషల్ అధికారులు కదా సార్. మా చేతిలో ఉంటే మా ఉద్యోగాలను మేమే రిక్రూట్ చేసుకుంటాం. మా యొక్క సంబంధిత ఏంటి, మేము పెట్టుకున్న అప్లికేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా పరిష్కారం చూపాలనేది చేయవలసిన అధికారులే. మీరే పోయి అధికారులను కలవండి, మినిస్టర్లను కలవండి, సీఎంని కలవండి,
అని వాళ్ళు మమ్మల్ని ఆ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప అసలు పని చేయవలసిన అధికారులు పని చేయడం లేదు సార్. అది నా పేరు శ్రీలేఖ అండి. మా నాన్నగారు వజ్జ కన్నయ్య గారు గిరిజన సంక్షేమ శాఖలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ 2007లో మరణించారండి. ఆ 2007లో మరణించిన దగ్గర నుంచి మేము జీఎం గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఇంకా మాకు జాబ్ అయినా అంటే మనీ ఇవ్వడమైనా అలా ఏం జరగలేదండి. మేమేమనుకుంటున్నామంటే మనీ అవసరం లేదు, మాకు ఏదో ఒక జాబ్ ఇప్పించగలరని మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఏం పట్టించుకోలేదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అందులో సీతక్క గారు గిరిజన సంక్షేమ అంటే గిరిజన వాళ్ళకి పట్టించుకుంటారు అనేసి మేము అనుకున్నాము. అలా అనేసి మేము 2-3 సార్లు మంత్రి సీతక్కను కలవడం జరిగింది. కలిసి ఇలా లెటర్ ఇవ్వడం అవన్నీ జరిగాయండి. జరిగినప్పుడు సంతకం చేసి ఇంకా మీకు ముందుకు సాగనిస్తాను అని చెప్పారు. ఇంతవరకు ఏం జరగలేదు. మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఒక మంత్రి గారి వల్లనే కానిది మీకు ఏడ న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా తిరుగుతున్నారు? ఇప్పుడు మంత్రి గారు కాలేదు కదా, సీఎం గారు అంటే ఇప్పుడు మంత్రి గారు కాలేదు కాబట్టి ఒక 5-6 టైమ్స్ అలా కలిసామండి. 5-6 టైమ్స్ కూడా మీకు ఏడ న్యాయం దొరకలేదు? ఇంకా అంటే ముందుకు వెళ్తుంది అంటున్నారు కానీ మాకు ఆన్సర్ అనేది ఇంకేం రావట్లేదు. ఈ భాగంలో మంత్రి గారు చేయకూడదు ఉందనుకోవచ్చు కదా మీరు? అంటే న్యాయమే చేస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? మేము న్యాయమే చేస్తారనుకుంటాం, ఎందుకంటే మా గిరిజన వాళ్ళని పట్టించుకుంటుంది అని మేము అనుకున్నాం కాబట్టి. అలా ఒక హోప్ అనేది ఉంది, గిరిజనలు పట్టించుకుంటుంది. ఎందుకంటే గిరిజన బాలికలు వాళ్ళందరి గురించి పట్టించుకుంటారు కదా. నేనేమంటారు అంటే మంచి సైడ్ ఎందుకు ఆలోచిస్తున్నా, చెడు సైడ్ కూడా ఒకసారి ఆలోచించి చూడొచ్చు కదా అంటున్నా. అంటే నమ్మకం, హోప్. ఖచ్చితంగా మీకు దొరుకుతుందని హోప్ ఉంది. ఒకవేళ దొరకకపోతే మీ నెక్స్ట్ వచ్చే కార్యాచరణ ఏంటి? అంటే ఇక తర్వాత ఏం చేయాలంటే సీఎం గారిని కలవడం ఇక డైరెక్ట్గా ఏదో ఒకటి పాదయాత్రలు అలా చేసి డైరెక్ట్ సీఎం గారిని కలవడం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.